శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎంఆర్ఓ మురుసావలిపై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనకు లక్షల్లో ఖర్చవుతోందని ఎంఆర్ఓ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెళవాయి గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలం సమస్యను ఎంఆర్ఓ ముందు పెట్టాడు. సమస్యను పరిష్కరించాలని కోరాడు. అయితే ఆ రైతు సమస్యను పరిష్కరించేందుకు ఎంఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇచ్చేందుకు రైతు నిరాకరించడంతో ఎటకారంగా మాట్లాడాడు. మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనకు లక్షల్లో ఖర్చవుతోందని, లంచాలు తీసుకోకుండా ఆ డబ్బంతా నా జీతం నుంచి ఖర్చు పెట్టాలా అంటూ రైతుకు సమాధానం చెబుతున్న ఎంఆర్ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఎంఆర్ఓ తీరుపై ఆ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సీరియస్ గా స్పందించిన కలెక్టర్ అరుణ్ బాబు ఎంఆర్ఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు. నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తెలియదు, ఏ ప్రైమ్. ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బులు ఇస్తాను. చెప్తాను, ఈఐటీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినారన్నారు. మా ఆడే 4 బిఆర్ఓ ఖర్చు పెట్టినారు. 1,70,000 ₹1 కూడా రాలేదన్నా. మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న. ఆ అమ్మ తెలంగాణ బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట, ముచ్చిపోయిందంట. అర్థమైందా? బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అయ్యేది మొబైల్కి? వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతున్న మడకసిరిలో హిందూ నుండి తెప్పించాలన్న. వాళ్ళు మేము నువ్వు బయటకు పోతామన్నా, మేము చూపిస్తాను. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, మెనూ చూపిస్తా. దానికి నువ్వు సంతోషపడితే చూడన్నా, డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఆపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలూ పరోటా, దోశ కర్రీ, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతున్నా, ఇక్కడ దొరుకుతుంది. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, పప్పు, రసం, కర్డ్, ఒలిదా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, స్వీట్. ఇదంతా ఎక్కడి నుంచి తీస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు, ఎక్కడ నుండి? మా బిఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తాడు చెప్పన్నా? నువ్వు చెప్పలేదు. ఒకరు తీసుకుంటే కూడా పని అయిపోతుంది, అప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇప్పుడు కాదు, నేను ఈ మెథడ్ చెప్పినాను, అయిపోతుంది. నువ్వు తీసుకుంటాడు చేయదు అంటే ఇవన్నీ కూడా ఎవరో సోపు ఉంది. అర్థం కాదు, ఇదే మేము చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలం, చూపించగలం డాక్టర్కి. అంటే వచ్చింది అనుకో, నేను చూపించగలనా పుండు? అది రైట్. మనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి మడకసిర ఎంఆర్ఓ లంచం అడిగినటువంటి క్రమంలో రైతు ఇవ్వకుండా అసలు ఎందుకు లంచం ఇవ్వాలి అని అడిగినందుకు ఆయన చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతోంది. ఆయన సస్పెండ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.